గుద్దిండా ఏమైంది మేడం? స్టేషన్ బా బ్రో లోపడు. హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అన్విరాజ్. ఈరోజు వచ్చేసి మనం నేను శ్రీకాంత్ సందీప్ ఇంకా రాజు బ్రో అందరం యాదగిరి గుట్టకి వెళ్తున్నాం RC 200ని పూజ చేయడానికి. టైం వచ్చేసి 10:20 అవుతుంది. యాక్చువల్గా 6 o'clockకి 6:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఈరోజు చలి మాత్రం మామూలుగా లేదు. 13 degrees ఉండే మార్నింగ్ 6 o'clockకి. లేవలేదు అసలు, వివరం లేవలేదు. 6 కాస్త 10:30 10:40 అయింది. యాక్చువల్లీ 2 days లాస్ట్ 2 days చాలా జరిగింది ఈ RC 200తో. సో వెళ్ళే దారిలో చెప్తాను నేను మీకు ఏమైందనేది. అసలు ఎంత సతాయించింది అసలు బండి మామూలుగా కాదు. సో ఇప్పుడు మనం యాక్చువల్గా లాస్ట్ టైం నేను జనగాం వెళ్ళినప్పుడు ఉప్పల్ నుంచి వెళ్ళినా కదా. సో ఇప్పుడు ఫర్ చేంజ్ ఇప్పుడు మల్లాపూర్ నుంచి వెళ్తున్నాం. సో సేమ్ జనగాం రూటే. IICT. సో ఇప్పుడు మల్లాపూర్ నుంచి గట్కేసర్ అట్లా వెళ్ళిపోతాం. అండ్ డైరెక్ట్ మిమ్మల్ని ORR దగ్గర కలుస్తాయి కదా. ORR ఎంటర్ అయినాం. ఈరోజు సండే ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంది. నేను మొన్న జనగాంకి వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరు లేకుండే, ఎంటీ ఉండే రోడ్ అంతా. బ్రిడ్జ్ అంతా ఇట్లానే, రోడ్ అంతా ఇట్లానే స్మూత్గా కొత్త రోడ్డు. ఇట్లాంటి రోడ్ల మీద పోతే ఇట్లా హాయిగా అనిపిస్తుంది. అరే బ్రో, అది ఒక్కొక్కసారి 0 చూపిస్తుంది స్పీడోమీటర్. నేను ఈ రైడ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. అది ఒక KTM ఉంది, అది డ్యూక్ అయినా సరే, RC అయినా సరే, హైవే మీద సప్ అని వెళ్ళిపోవచ్చు. మా డ్రీమ్ బైక్ మీద నేను 110 120 కొట్టిన 110cc బైక్ మీద. ఇది KTM RC 200. దీని మీద రైడ్ వచ్చి పడేస్తా హైవే మొత్తం. ఓహో, ఏంది ట్రాఫిక్, ఈ బస్సులు, ఈ లారీలు, అందరు యాదగిరి గుట్టకేనా? అయితే కార్లు మొత్తం అడ్డే, మొత్తం యాదగిరి గుట్టకే చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, ఎవరైతే కార్ ఉందో ఎవరికైతే 2021 January 1st నుంచి ఫాస్ట్యాగ్ లేకపోతే నో ఎంట్రీ. క్యాష్ అసలు తీసుకోరు టోల్ గేట్స్ దగ్గర, ఓన్లీ ఫాస్ట్యాగ్. సో మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. షురు సో మొన్న ఏమైందంటే క్రీమ్షన్ దగ్గర ఆగినా నేను. క్రీమ్షన్ దగ్గర ఆగేసి మళ్ళీ బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు. ఏందిరా నాయన అని చూస్తే బ్యాటరీ లెవెల్ చూస్తే 0 ఉంది. బ్యాటరీ పోయింది. తర్వాత మళ్ళీ చాలా ట్రై చేసినాం. నైట్
చాలా అంటే చాలా ట్రబుల్ ఇచ్చి డక్క కొడదామని ట్రై చేసినాం, అవుతలేదు. దొబ్బనికి ట్రై చేసినాం, అసలు స్టార్ట్ అవుతలేదు. బ్యాటరీ మొత్తం జీరో ఉంది, ఇండికేటర్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇక్కడే కిరణ్ పల్సర్ బ్యాటరీ తీసి దీనికి పెట్టి స్టార్ట్ చేసి తీసుకొచ్చినాం, ఇంటికి తీసుకొచ్చినాం. తర్వాత మళ్ళీ కొత్త బ్యాటరీ వేసినాం. అదైతే సూపర్గా అనిపించినాయి. ఒక చిన్న స్క్రూ టైప్ ఉంటుంది, అంటే నా దగ్గర ఉండే టూల్ కిట్ ఎట్లా అంటే ముంగట స్క్రూస్ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అది దీని లోపల పడిపోయింది. ఆ స్క్రూ తీయడానికి బాడీ మొత్తం ఇప్పాల్సి వచ్చింది. మస్తు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఏం టెంపుల్? ఇది రేణుకెళ్ళమ్మ టెంపుల్. సో ఇక్కడనే రేణుకెళ్ళమ్మ టెంపుల్లో పూజ బండిది. సో దాని తర్వాత యాదగిరిగుట్టకి వెళ్దామని అంటుండు శ్రీకాంత్. అయితే నాకు తెలియదు, నేను డైరెక్ట్ యాదగిరిగుట్టలోనే పూజ అనుకుంటున్నా అప్పటి నుంచి. సో మొత్తానికి అయితే పూజ అయిపోయింది. శ్రీకాంత్ మంచిగా మొక్కో శ్రీకాంత్. మేము తినేస్తాం, కట్నాలు వేయం. బండి పూజ చేసినాను. శ్రీకాంత్ బండి స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. ఇమ్మకలెట్ రైట్. వైడ్ యాంగిల్ మొత్తం కవర్ చేస్తే రోడ్ అంతా రికార్డ్ అవుతుంది. సో ఫైనల్గా టెంపుల్లో పూజ అయితే అయిపోయింది. శ్రీకాంత్ సెంటిమెంట్ ఎల్లమ్మ, సో అందుకే అక్కడనే చేపించినాం. ఇప్పుడు యాదగిరి గుట్ట కూర్చున్నాం. సో ఈ బండి ఇప్పటికీ సరే మన డిస్క్ ప్యాడ్ది పట్టేసింది, అదొక ట్రబుల్, అండ్ బ్యాటరీది ఒక ట్రబుల్. అవి రెండు ఉండే. అండ్ మొన్న మేము సర్వీస్ చేయించినాం, 10,000 అయింది కాస్ట్, సర్వీస్ కాస్ట్. దీనికి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి దీనికి నెక్స్ట్ సర్వీస్ ఒకటి ఉంటుంది, అండ్ చైన్స్ పాకెట్ చేంజ్ చేయాలి, అండ్ టైర్ ఒకటి చేంజ్ చేయాలి బ్యాక్ సైడ్ది, అంతే. సో ఇదే భువనగిరి గుట్ట. ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటా మీకు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ యాదగిరి గుట్ట టెంపుల్కి లెఫ్ట్. వెల్కమ్ టు యాదగిరి గుట్ట. స్పీడ్ లిమిట్ ఓన్లీ 50. వావ్, రోడ్డు ఖతర్నాక్ ఉంది బ్రో, నిజంగా ఎయిర్పోర్ట్ రోడ్డు చూసినట్టే ఉంది. ఎయిర్పోర్ట్ రోడ్డు ఇట్లానే ఉంటుంది కదా మంచిగా. హైదరాబాద్లో ఇంకా రోడ్లు ఇంకా దరిద్రం. 910 రూపాయలు అట, 910 రూపీస్ బండి పూజ ఖర్చు. బాగుంది రోడ్డు, చాలా బాగుంది, స్మూత్ ఉంది. ఆ పూలు అవి అసలు ఎంత అవసరం ఉన్నాయి, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో. లేదు ఎడబడతా ఆగి కూర్చున్నారు. ఫోటోషూట్లా? ఓన్లీ ఫోటోషూట్లు. బాగుంది బ్రో, మనం వచ్చేటప్పుడు ఆగుదాం. నెక్లెస్ రోడ్ కన్నా ఇది ఇంకా 100 రేట్లు బెటర్ ఉంది. ట్యాంక్ బండ్ అంతా స్మెల్ వస్తుంది, కానీ ఇది చాలా బాగుంది. ఇది బాగా నచ్చింది నాకు. పూలు, ఇది రోడ్డు కలర్ఫుల్ ఉంది, చూడడానికి బాగున్నాయి. పింక్ కెమెరా మీకు ఎంతవరకు న్యాయం చేస్తుందో తెలియదు, కానీ కళ్ళతో చేస్తే మాత్రం చాలా బాగుంది.
నేనైతే ఫస్ట్ టైం కాదు ఎరుగుట్టకు రావడం. గుద్దిండా? ఏమైంది? నువ్వు సాంగ్ ఇట్లా వచ్చినావు. ఏమైంది మేడం? ఎట్లయింది అంటే ఎవరిది తప్పు? కట్టించింది ఎవరు? మేడం మీరు చూస్తూనే ఉంటారు కదా. కాదు ఆడ కట్టించింది ఎవరు? మాట్లాడు. బండి మలిపింది మీరు. ఎందుకు మాట్లాడుతున్నా? హలో సార్. ఏం కావాలి? ఎవరిది మేడం మిస్టేక్? మీరు చూస్తూనే ఉన్నారు ఎవరు? ఎవరు? మొత్తం బండి పడ్డది. ఎవరు తీసుకోలేదు వచ్చి కుదిరి వాళ్ళు ఇక్కడ కారు యూటర్న్ తీసుకుంటే అప్పటికే వేరే ఎన్ఫీల్డ్ వచ్చేసి సడన్గా ఆపిండు వాడు. అది కంట్రోల్ కాదు. కారు రప్పని తీసుకుంటాడు. సిగ్నల్ వస్తే బండ్లు మొత్తం ఫ్లో అయినా మేము ఫ్లో అయినాం. ముందర మేము ముందు నుంచి మీ తప్పైతే మేము సపరేట్ వెళ్ళిపోతాం. లోకల్ మేడం సైడ్ వెళ్ళిపోతాం. ఇప్పుడు అందుకే కదా నేను మంచిగా మాట్లాడుకుంటే లేదంటే పంపించండి. మీరు అనవసరంగా బండి ఇట్లా మలిపి మళ్ళీ అనవసరంగా మా మీద సీరియస్ అవుతారు. నువ్వు ఇంతసేపు బూతులు మాట్లాడినావు. నువ్వు మళ్ళీ మెల్ల మాట్లాడడం నన్ను అంటున్నావు. నువ్వు స్టేషన్ మాట్లాడుకోండి. స్టేషన్ స్టేషన్ ఇప్పుడు పిఎస్కే పోదామంటున్నా. పిఎస్కే పోను. ఫోన్ చేసుకొని జబ్బు పెట్టుకొని రా. బండి తీసుకురా. బైక్ రా. బండి లోపలికా? ఏ బా డైరెక్ట్ సీఏతో మాట్లాడదాం. బా సీఏతో మాట్లాడదాం. బా బ్రో లోపడు. సార్ ఖర్చు వాళ్ళు మేము కెమెరా సార్, హెల్మెట్కి కెమెరా పెట్టు. లోపల ఏమైంది? లోపలి పోగానే ఏమన్నారు? లోపల పోయి కానిస్టేబుల్ చెప్పామన్నారు. నేనే మాట్లాడినా. వాడికి మాట్లాడలేదు. ఇట్లా ముందు విధానం చేస్తారు. ఇట్లా ఆడ కారు సప్లై వచ్చింది.
ముచ్చట కట్ల అనుకుంటూ వచ్చిండు. వానికి కంట్రోల్ కాలేదు. కంట్రోల్ కాక కింద పడ్డాడు. ఆయనంతా ఆయనే పడ్డాడు. మా మీదకి వచ్చి మా మీద సీరియస్ అవుతుండే. లోకల్ అది దాన్ని మాట్లాడుతుంది. ఇష్టం వచ్చిన గలీజ్ మాట్లాడుతున్నాడు. లోకల్ అయితే రమ్మన్ లోకల్ అయితే పీక్తాడన్నా రమ్మన్నారా? లోకల్ రమ్మని మాస్క్ లేదు బయటికి పంపించేసి అనేసి అన్నాం. ఎస్ఐ దగ్గర పోగానే గత ఎస్ఐ అప్పటికే ఇక నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎస్ఐ లేడు. ఫస్ట్ టైం కానిస్టేబుల్ కూడా గట్టిగానే తిట్టాడు. గట్టిగా అన్నాడు. కానీ ఎస్ఐ ఏమన్నాడు? పిక్ కావాలా లోకల్ అయితే నువ్వు చేసే కథ నీకు తెలుసు. అన్ని ఏమేం చేస్తావు నాకు తెలుసు. వాళ్ళు దర్శనానికి వచ్చిండ్రు. పబ్లిక్ ని ప్రశాంతంగా ఉంచు. నేను నాటకాలు పనిగా మస్తు తిట్టిండు. ఏమనుకుంటున్నావు సుల్లిగా? వాడు ఎవరు డ్రైవర్? డ్రైవర్ పేరు చెప్పాను ఇట్లా వాళ్ళ డ్రైవర్ని సార్ ఇట్లా అన్నాడు. డ్రైవర్ అయితే నువ్వు ఆన్వే కదా అంటే లేదు సార్ అది పైసలు వేసుకుపోయింది వేరే వాడు అంటే నీ గురించి తెలుసు నాకు వాని గురించి తెలుసు. ఏమనుకున్నాను గట్టి చేసుకున్నావు. కానీ కదా మనం నువ్వు బయటికి వచ్చి మనల్ని వెళ్ళిపోమన్నాడు అన్నతోటే పాపం పక్కన వాంతోటి ఉన్నాడు చూసినావా? వాడు షాకే పరిశాన్ అయి చూస్తుండు. గీళ్ళేంది బయటికి వచ్చి మనం అన్నీ ఉండే వందడు లోకల్ అంటే గారా పిక్ అంటే గారా పిక్ లోపల పిక్తుండు చూడుపో రమ్మన్నాడు పో లోపలికి తిన్నాను. కానీ క్రేజీ బ్రో. ఇంకా మన దగ్గర వీడియో రికార్డ్ అయిందా దానికి నేను చెప్తే బాగుండు. ఇంకా మళ్ళీ కెమెరా గుంజుకుంటారేమో అని చెప్పలే నేను. ఇంకా లోపలికి వెళ్ళి చెప్పినా కానీ కథాము ఇది జరిగింది లోపల. కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్. అప్పుడప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లు కావాల్సిందే. సో ఇప్పుడే మేము ఇంతకుముందు ఆగినాము. ఆగి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడే ఆగి చిప్స్ ప్యాకెట్ ఇంకా థమ్స్అప్ తాగేసి అసలు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళి కీసరాకి వెళ్ళి కీసర నుంచి నారాయణగూడ డైరెక్ట్ నారాయణగూడ మేకల దగ్గర ఆగేసి తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇది ప్లాన్ అయితే. ఇదేంది ఏం టెంపుల్ ఇది? కీసర టెంపుల్. This is heaven. సో ఫైనల్గా మేఫిల్ రెస్టారెంట్కి వచ్చేసినాం. సో తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. And if you like this video, please do like, share, subscribe and comment. And this is Amiraj signing off. See you in the next video. Bye bye. Take care.